అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఉగాది విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉగాది పచ్చడి నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తున్నానండి. ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు, తీపి షడ్రుచుల సమ్మేళనమే జీవితము. వగరు కోసం లేలేతే మామిడికాయ, పులుపు కోసం చింతపండు, ఉప్పు కోసం సైంధవ లవణం, తీపి కోసం బెల్లం. ఉగాది పండుగ. చేదు కోసం వేప పువ్వు, కారం కోసం మిరియాలు. ఈ ఉగాది పండుగ మన జీవితంలో అన్నీ ఉండాలని తెలియచేయటం కోసమే ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి అందరూ ఈరోజు తినాలి అని చెప్తారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సీజన్ మారుతున్నప్పుడు ఇట్లాంటివి చేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండుని నీటిలో నానబెట్టి చిక్కగా పులుసు తీసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూను కానీ పావు టీ స్పూన్ కానీ మీరు తినే ఉప్పును బట్టి సైంధవ లవణం తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలండి. 3-4 టేబుల్ స్పూన్లతో బెల్లం పౌడర్ తీసుకోవాలి. మామిడికాయ లేలేతుగా ఉండాలండి, చెక్కితే టెంక పట్టకూడదు. జీడి లేతగా ఉండాలండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కలుపుకోవాలండి. జీడి ఈ విధంగా కనిపిస్తే చాలా బాగుంటుంది. వేప పువ్వుని కొద్దిగా నలిపితే రేఖలు ఊడి వస్తాయండి. ఆ రేఖలు కలుపుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసేసిన తర్వాత స్పూన్తో కానీ చేతితో కానీ ఒకసారి కలిగి తిప్పుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టి అందరూ తప్పనిసరిగా తినాలండి. అందరికీ ప్రసాదంగా కూడా పంచిపెట్టాలి. ఇది ఆరోగ్యకరమైన ప్రసాదం కాబట్టి పంచిపెట్టి తింటే ఇంకా చాలా మంచిదండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సర్వే జన సుఖినో భవంతు.